నేను ఈ ప్రాజెక్ట్కి విక్రమ్ని ఇన్ఛార్జిగా చేస్తున్నాను. ఇక నుండి ఇది ఇట్స్ కంప్లీట్లీ యువర్స్. All yours. Hey, congrats brother. థ్యాంక్ యూ డాడ్. మీకు నా మీద ఉన్న నమ్మకాన్ని ఖచ్చితంగా ఉంటే తర్వాత నేను తలదొచ్చును. ఐ నో యూ కెన్ హ్యాండిల్ ఇట్ వెల్. గుడ్ లక్. నీకు ఎలా కావాలో అలా డెవలప్ చేసుకో. ఇట్స్ కంప్లీట్లీ యువర్స్. డాడ్, ఒక రిక్వెస్ట్. ఈ ప్రాజెక్ట్కి నేను త్రిశూల్ హెల్ప్ తీసుకోవచ్చా? వై నాట్? నీ అసిస్టెంట్గా పెట్టుకో. అతను ఎలా ఉండేవాడో అలానే ఉండని. నా కొడుకు తలరాత ఎప్పుడూ మారదనిపిస్తోంది. వాడు ఎప్పుడూ పనివాడే, రేపు పనివాడే. ఇదే జరుగుతుంది. మా రాత మాత్రం ఎప్పుడూ మారదనిపిస్తోంది. ఆయన్ని చూస్తే ఇదేదో పెద్ద మహాసాధనలా సంబరపడిపోతున్నారు. ఏమండి, నాకు చాలా సంతోషంగా ఉంది. చివరికి మన కొడుక్కి ఒక మంచి ప్రాజెక్ట్ అప్పగించారు కదా. ఈ డిజర్వ్స్ ఇట్. ఇక ఎన్ని రోజులు నేను ఒక్కడనే చూసుకోవాలి? నా కొడుకు రెడీ అవ్వాలి కదా. చూడు దేవుడా, నేనే తప్పు చేయలేదు. పాపం శివాని మేడం కష్టాన్ని చూడలేక ఆమెకు సహాయం చేశానంతే. నేనే హత్య చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు. అదిగాక ఆమెవరో నా కల్లో కనిపించి ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఆ విషయమే నేను మీతో చెప్దామని వచ్చాను. నేనేదో లవ్ చేస్తుంటే సహాయం చేయడం వదిలేసి ఇలా ఊరికే సమస్యలు సృష్టించడం సరైంది కాదు కదా. కాదు కదా. ఆ అమ్మాయికి ఏదో మంచి జరగాలి, సహాయం చేద్దామని వెళ్తే నాకే ప్రాబ్లం కలిగించడం తప్పు కదా. మా అమ్మ వారానికి 3 సార్లు వచ్చి నీతో మాట్లాడి వెళ్తుంది. అలాంటిది నాకు ఇలా చేయడం నీకు న్యాయమా? ఇదే లాస్ట్ దేవుడా. ఇంకోసారి ఎవరైనా కల్లోకి వచ్చి నాకు ఇబ్బంది కలిగిస్తే బాగోదు. ఏదో ఒకటి చేయి. ముందే నాది వీక్ హార్ట్. ఇప్పుడు అదే హార్ట్ లవ్లో కూడా ఉంది. ఆ తర్వాత టెన్షన్, లవ్ అన్నీ మిక్స్ అయిపోయి లైఫ్ చాలా కన్ఫ్యూజన్గా మారిపోయింది. ఏంటో అన్నిటికీ నువ్వే దారి చూపించాలి మరి. కాపాడు తండ్రి. మేడం, నమస్తే మేడం. ఓ హాయ్. మీ బ్రెయిన్లో ఏం రన్ అవుతుందో నాకు బాగా తెలుసు. అందుకనే ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. మేడం, మీరేం అతిగా ఆలోచించకండి. నిన్న జరిగిందంతా ఒక పేడ కళ అనుకుని మర్చిపోండి, సరేనా? పనమ్మాయి వాళ్ళ బంధువులు ఎవరూ రాలేదు కదా? మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? ఆ అమ్మాయి నా కల్లోకి వచ్చిన విషయం చెప్పి ఇంకా కంగారు పెట్టదలుచుకోలేదు. ఈ విషయం చెప్పండి. వదిలేండి మేడం ఆ విషయం. మీరు అస్సలు మనసు పాడు చేసుకోకండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ సాల్వ్ అవుతాయి. అదే మీ ఆరోగ్యం కూడా బాగైపోతుంది. మేడం, నన్ను క్షమించాలి. మీ మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను ఏదేదో మాట్లాడేశాను. సారీ మేడం. మీకోసమే తెచ్చాను. దయచేసి తీసుకోండి మేడం.
మేడం ఇంకో విషయం, నాకు మంచి మంచి పని దొరికింది మేడం. మా అయ్యగారు నాకు మంచి ప్రమోషన్ ఇచ్చారు మేడం. ఓ వావ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. సరే మేడం, ఇంక నేను డిస్టర్బ్ చేయనులేండి, వెళ్తాను. త్రిశూల్, ఒక్క నిమిషం. నేను నీతో ఒక విషయం చెప్పాలి. నేను నీ దగ్గర ఒక పెద్ద నిజాన్ని దాచాను. నన్ను క్షమించు. ఏంటి మేడం అది? అదే పర్వాలేదు, చెప్పండి. త్రిశూల్, నాకు క్యాన్సర్ లేదు త్రిశూల్. ఎవరిదో ఫైల్ చూసి ముందు నువ్వే తప్పుగా అనుకున్నావు. మేము అదే నిజమేనని అన్నాము. అంటే ఈ విషయం నీకు చెప్పాలని నేను చాలాసార్లు ట్రై చేశాను త్రిశూల్, కానీ ఎందుకో చెప్పలేకపోయాను. కానీ ఇది మంచిది కాదు, అందుకే చెప్తున్నాను. నిజం చెప్తున్నాను. నేను తప్పు చేశాను. ఎందుకు నా దగ్గర జవాబు లేదు. నువ్వు నన్ను క్షమించేది లేనిది నీకే వదిలేస్తున్నాను. ఏంటి మేడం, మీరేం మాట్లాడుతున్నారు మేడం? అవును త్రిశూల్, కానీ మేము నిన్ను మోసం చేయాలనో లేకపోతే నీ దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవాలనో మేము ఇలా చేయలేదు. మొదట్లో అంతా తమాషాగా అనుకున్నాము. నువ్వు సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు. కానీ ఆ తర్వాత అంతా తీవ్రంగా మారిపోయింది. బట్ తర్వాత నేను చాలా ట్రై చేశాను, చాలా ప్రయత్నించాను. ఐమ్ సారీ, ఐమ్ రియలీ సారీ. లేదు మేడం, ఒక అమాయకుడు దొరికాడు కదా అని ఎంతైనా మోసం చేయొచ్చు అనుకున్నారా? మీకు నిజంగానే క్యాన్సర్ ఉందేమోనని ఎంత వెలువెల్లాడిపోయానో తెలుసా మేడం మీకు? నా గురించి ఆలోచనే లేదు. సరిగ్గా తినను కూడా తినలేదు. మా అమ్మతో సరిగ్గా మాట్లాడలేదు, నిద్ర లేదు, ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచన లేదు. 24/7 మీ గురించి ఆలోచించాను. అది కాదు మేడం, ఒక అబ్బాయి వీడిని ఎలాగైనా మోసం చేయొచ్చు, ఏం చేసినా వీడేమి కేర్ చేయడం అనుకున్నారా ఏంటి? లేదు మేడం, లేదు. మీకు క్యాన్సర్ వచ్చింది, మీకు క్యాన్సర్ క్యూర్ అవ్వాలి అని ఎంతమందిని నేను కనుక్కున్నానో తెలుసా? ఎంతమంది డాక్టర్ల అపాయింట్మెంట్ కోసం తల్లడిల్లిపోయానో తెలుసా నేను? లేదు, మీకు అర్థం కాదు మేడం. సరే వదిలేండి, మంచి మర్యాద చేశారు కదా, నాకు ఇలాగే అవ్వాలి, ఇలాగే అవ్వాలి. ఇలాగే చెప్తాను అనుకున్నారు కదా మీరు? సారీ మేడం, ఊరికే తమాషాకి అలా చెప్పానంతే. నిజం చెప్పాలంటే మీకు క్యాన్సర్ లేదు, మీరు ఆరోగ్యంగా ఉన్నారు. కాదండి,
వాళ్ళు ఇప్పుడు కూడా మన కొడుకుకి అదే పనిచ్చారు. వాడు ఎప్పుడు చిన్నబాబు కింద పనిచేయాల్సిందేనా? వాడు సొంతంగా బతికే యోగ్యత లేదా? ఏ మధు, ప్రతిరోజు ఈ విషయం గురించి ఒక్కసారైనా మాట్లాడపోతే నీకు ముద్ద దిగదా? ఏంటే సమస్య నీకు? చూడండి, నేను ఏదడిగినా నాదే తప్పని పాట పాడుతున్నారు కదా, ముందదాపండి. మన కొడుకు బావుండాలని నేను అనుకుంటుంటే అది నా తప్ప? మీకు బాధ్యత అనేదే లేదా? ఏయ్, నా బాధ్యతలేంటో నాకు బాగా తెలుసు. ఏంటిప్పుడు? వాడు సంతోషంగా బతకడం లేదా? చెన్నై గారితో తిరుగుతూ అలా వదిలే. చూడండి, వాడికంటూ ఒక జీవితం అనేది ఉండాలి. సొంతంగా సంపాదించాలనే ఆలోచన వదిలేసి మీరే వాడిని పెద్దింటి చుట్టూ తిరుగు అని చెప్తుంటే అది కరెక్టా? నా స్తోమ తింతేనే ఈ జన్మకింతే చేయగలను నేను. ఇదే సమస్య మీతో. అది కాదండి, వాడికి ఏదైనా మంచి పని వచ్చేలా చేయకుండా ఎప్పుడు చూసినా చిన్నయ్య గారి వెనక తిరుగు అని చెప్తున్నారు. తండ్రిగా మీరు చేసేది కరెక్ట్ అని మీకు అనిపిస్తోందా? ఏయ్, వాడు ఊరికినే చెన్నై గారితో తిరగడం లేదు. అది పెద్ద ప్రాజెక్టు. వీడికి చేతి నిండా పనుంటుంది. అంత పెద్ద పనికి అసిస్ట్ చేయటం తేలికైన పని కాదు, అర్థం చేసుకో. ఏంటి అసిస్ట్? మట్టి బుర్రా. ఎంత జీతం ఇస్తారట? ఏమైనా చెప్పారా? చిన్న పిల్లాడ్లా వీడు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటే కాఫీలకి టీలకి డబ్బులిస్తారుగా, దానితోనే సరిపెట్టుకోవాలి. ఇన్ని సంవత్సరాలు మీరు ఆ ఇంట్లో చాకరీ చేశారు. ఇక ముందు నా కొడుకు కూడా అదే పని చెయ్యాలా? నాకు నా కొడుకు జీవితం ఏమవుతుందోనని ఆలోచించి ఆలోచించి బుర్ర పాడవుతోంది. అమ్మా 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 అమ్మా, ఏంటమ్మా నువ్వు మళ్ళీ మళ్ళీ అదే గొడవ పెడతా ఉంటావు ఇంట్లో? ఏంటమ్మా ఇదంతా? ఎందుకమ్మా ఇంత నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? వదలరా. ఓ, నాకెంత పెద్ద బాధ్యత ఇచ్చారో తెలుసా ఇప్పుడు చెన్నై గారు? చిన్నబాబు గారు కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఆయనకి తోడుగా ఉండి ఆ ప్రాజెక్ట్ చూసుకోవాల్సింది నేనే. ఆయనతో అన్నిటికీ నేనే తిరుగుతూ ఉంటాను, నేనే మాట్లాడుతూ ఉంటాను. కొత్త కొత్త ఐడియాస్ అన్ని కూడా నేనే ఇస్తుంటానమ్మా, నేనే. అది కదమ్మా, ఇది ఇంత చిన్న విషయమా? ఎలా సాధ్యమమ్మా చెప్పు? ఆహాహాహా, నువ్వు మీ నాన్నలాగే ఆడు. ఇద్దరూ కలిసి నా నోరు మూసేయండి. నాకెందుకు ఇది సరిగ్గా అనిపించడం లేదు. చూడండి, నాకు ఎవరి మీద ద్వేషము అసూయ లేదు. నా కొడుక్కి ఏ మంచి జరగడం లేదు. అదే నాకున్న లోటు. అమ్మా, నేను చదువుకున్న చదువుకి ఎవరమ్మా పిలిచి పనిస్తారు? ఏదో అంతో ఇంతో మాటలు వచ్చు కాబట్టి ఇలా బతికేస్తున్నాను. లేదంటే నా గతి ఏమయ్యేదో నువ్వే చెప్పు, ఒక్కసారి ఆలోచించావా? ఇలాగే మాట్లాడుతూ జీవితం అంతా బతికి భవిష్యత్ ఏంటి అని అస్సలు ఆలోచించకు. చూడండి మాతృశ్రీ శ్రీమతి మధుమతి గారు, మీరు మా గురించి ఆలోచించే బదులుగా టీవీలో సీరియల్స్ గురించి బాగా ఆలోచిస్తే బెటర్ అనేది నా అభిప్రాయం అన్నమాట. ఏమంటారు? భర్త కొడుకు గురించి ఆలోచించకుండా నేను ఇంకెవరి గురించి ఆలోచించాలి? నేనేదైనా మంచి మాట్లాడితే ఇద్దరు కలిసి నా నోరు మూసేస్తారు. మీ ఇద్దరికి మంచి బుద్ధివ్వాలని దేవస్థానానికి వెళ్లి దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఏ మధు, వెడితే వెళ్ళు గాని తినేళ్ళు. ఇంతసేపు మా తల తిన్నావు, మళ్ళీ దేవుడు తల తింటావా? బాడీకి శక్తి కావాలి. ఏమంటావు? మీరిద్దరే బాగా తినండి, ఎందుకంటే నేను గుడికి వెళ్ళాలి కదా. ఏ మధు, రావే తినేళ్ళు. అయ్యో అమ్మా అమ్మా. అమ్మ తింటుందో తిందో, నువ్వు తిను. ఓకే. దేవుడా, ఎందుకయ్యా నాకిలాంటి శిక్ష విధించావు? నేను చేసిన తప్పేంటి? నీకు ఎంతలా భక్తితో పూజలు చేశాను, వ్రతాలు చేశాను, ఎన్ని చేశాను చెప్పు. కాని ఎన్ని రోజులైనా మా ఇంటి పరిస్థితి అదే స్థితిలో ఉంటోంది. ఎందుకిలా చేస్తున్నావయ్యా? నేనింకెంత సహించాలి చెప్పు? నా కొడుకు, నా భర్త బావుండాలని కదా ఆశపడుతున్నాను. అది తప్ప? తల్లి తన కొడుకు సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప? నా కొడుకు ఇంకా ఆ పెద్దింట్లోనే పని చేస్తున్నాడు. పెద్దింటి వాళ్ల దగ్గర ఆస్తుంది, డబ్బుంది, అన్నీ ఉన్నాయి. వీడు వాళ్లతోనే తిరుగుతూ అదే నిజమనుకుంటున్నాడు. వీడికి అసలేవీ అర్థం కావడం లేదు. మంచి చదువు లేదు, మంచి పని లేదు. అంత తప్పు వాడు ఏం చేశాడు దేవుడా?
వాడు నా కడుపున పుట్టడమే తప్ప పెద్దింటి వాళ్ళ చుట్టూ తిరుగుతూ నా కొడుకు వాళ్ళ కాలి కింద చెప్పయ్యాడు. ఎందుకయ్యా, ఎందుకు? వాళ్ళ కొడుకు పెద్దవాడయ్యాడు, శ్రీమంతుడయ్యాడు. కాని నా కొడుకు మాత్రం తనకి పనోడయ్యాడు. చిన్న బాబు మీద నాకు అసలు ఏ అసూయ లేదు. కాని నా కొడుకుకి ఏదైనా మంచి చెయ్యి దేవుడా. నువ్వనుకునేదంతా నిజం కాదు. అతను నీ కొడుకు కాదు, త్రిశూల్ నీ కొడుకు అనుకుంటున్నావా? అతడు నా శత్రు విజయ్ కొడుకు. నీ కొడుకుకి అన్నీ దక్కుతాయి. పాలు, పండ్లు, ఆస్తి, ఐశ్వర్యం, సుఖ సంతోషాలతో బ్రతుకుతున్నాడే నీ కొడుకు. నీ కొడుకు త్రిశూల్ కాదు, విక్రమ్. పిచ్చిదానా, ఊరికే ఏం తెలియకుండా ఏడుస్తున్నావే నువ్వు? త్రిశూల్ నీ కొడుకు కాదు, విక్రమే నీ కొడుకు. నువ్వు దేవుడి దగ్గర కోరుకున్నట్టుగానే నీ కొడుకు శ్రీమంతుడిలా ఉన్నాడు. విజయ్ కొడుకు పనోడయ్యాడు. విజయ్ తన ఇంట్లో అతని కొడుకునే పనోడిలా చూస్తున్నాడు. నువ్వు గర్వపడాల్సింది విక్రమ్ గురించి. వాడే నీ కొడుకు. నా మనవడు మహారాజు. ఈ భూమండలానికి వాణ్ణి మహారాజుని చేస్తాను. విజయ్ ఇంటి వాళ్లను అంతం చేస్తాను. అలసటగా ఉందా? ఏమంటున్నా నా కొడుకు? అలా ఎలా చెప్తారండి, కొడుకేనని? ఏయ్, నా కొడుకేనే పుట్టేది. మా అమ్మ ఇప్పుడు చెప్పేది, నీకు పిల్లలు పుడితే గొప్ప కొడుకు పుడతాడని. కొడుకైనా కూతురైనా ఎవరైనా సరే ఏం పర్వాలేదండి. పుట్టిన వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలంతే. మనం పడుతున్న కష్టాల్ని మన పిల్లలు పడకూడదండి. అవును మధు, నువ్వు చెప్పేది కూడా నిజమే. కానీ మనం ఏదైతే పోగొట్టుకుంటామో అదే మధు మనకు దొరికేది. చూడు, ఎక్కువ ఆశపడితే ఏమీ దొరకదు కదా. పుట్టే పిల్లలు బావుండాలి అనేది నా ఆశ అండి. ప్రతి తల్లిదండ్రులు అదే కదా ఆశపడేది. అవును మధు, తప్పు కాదు. కానీ నా పరిస్థితిని అర్థం చేసుకుని ఇలా అంటున్నానంతే. చూడు, నువ్వేమీ ఆలోచించుకో, హాయిగా ఉండు, అంత బాగుంటుంది. ప్రతిసారి ఇదే చెప్పి నా నోరు మూయించేస్తారు కదా. నువ్వు నా ప్రాణం మధు. నిన్ను సుఖంగా చూసుకోవడమే నా ఆశ. మా అమ్మ ఉండుంటే ఇంకా బాగా చూసుకునేవాళ్ళు. తాను చాలా సంతోషపడేది. మనకు పిల్లలు పుట్టే సమయంలో ఇంటి దీపం పెట్టడానికి తాను ఉండుంటే ఇంకా బాగుండేది. కానీ ఏం చేయని చెప్పు, తానెక్కడుందో కూడా తెలీదు. మా అమ్మ ప్రేమ నాకు దొరకలేదు. నాకు దొరకని అమ్మా నాన్న ప్రేమ
మెల్లిగా. నందీసా, ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నావమ్మా? నీకు కొడుకున్నాడని ఇప్పుడు గుర్తొచ్చిందా అమ్మా? నేనిక్కడున్నానని ఎలా అమ్మా నీకు తెలిసింది? ఎవరు చెప్పారమ్మా? నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నిజంగా నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నీ కొడుకు నందీశనమ్మా. నిన్ను బాగా చూసుకుంటాను. రామ్మా, రా అమ్మా. నందీసా, నేను ఏ కారణానికైతే ఇల్లు వదిలి వెళ్ళానో ఆ విషయంలో నేను గెలిచి వచ్చాను. నాగమణి ఎక్కడుందో నాకు తెలిసింది. దాన్ని సొంతం చేసుకోవటానికి దారి కూడా కనుక్కున్నాను నేను. ఏంటమ్మా నువ్వు ఇంకా దాని పిచ్చి పోలేదా నీకు? మళ్ళీ నాగమణి అంటావు ఏంటి? చూడు, నీకు నా బాధ అర్థం కావడం లేదు. ఎవరిని పడితే వాళ్ళని అడిగి నేను అలసిపోయానమ్మా. ఏదో నా పైన ప్రేమతో ఇంటికి వచ్చావనుకున్నాను, కానీ నువ్వు నాగమణి దారి అని ఏమో అంటున్నావు. అమ్మా, నీ కోడలు నిండు గర్భిణి అమ్మా. రా మాట్లాడమ్మా, చాలా సంతోషపడుతుందమ్మా. రా అమ్మా. నందీసా, నేను చెప్పేది విను. ముందు నాగమణి, దాని తర్వాతే మిగతావన్నీ. చూడు, ఒక్కసారి నాగమణి దొరికింది అంటే తర్వాత నిన్ను పట్టడానికి ఎవ్వరి తరము కాదురా. నువ్వు పెద్ద కోటీశ్వరుడివి అవుతావు. ఈ ఊరికే, ఈ ప్రపంచానికే కోటీశ్వరుడివి అవుతావు. చూడు నందీసా, నీకు కొడుకు పుడుతున్నాడు. నాగమణి దొరికితే నీ కొడుకు అష్టైశ్వర్యాలలో ఉంటాడు. పుట్టే కొడుకు గురించి ఆలోచించు నువ్వు. నీ కొడుకు పెద్ద ధనవంతుడవుతాడు నందీసా. నీలాగా ఇంకొకరి చెయ్యి కింద పని చేయాల్సిన అవసరమే ఉండదు. నా మాట విను. నీకు నేనొక నిజం చెప్తాను. చూడు, నాగమణి ఎక్కడుందో అనేది ఈ నక్షలో ఉంది. తీసుకో. నీకు ఎంత చెప్పినా నాగమణి నక్ష అని చెప్తూనే ఉంటావు కదా. చూడు, నీ చెడు దృష్టి గాని ఏదైనా నాకు పుట్టే పిల్లలపైన పడకూడదు. నీకు నా పైన ప్రేమ ఉంటే ఇవన్నీ వదిలేసి ఇంట్లోకి రా అమ్మా. చూడు నందీసా, ఈ నక్షం తీసుకో. ఇది నీకు ఉపయోగపడవచ్చు. ఇప్పుడు కాకపోతే రేపు దీన్ని సొంతం చేసుకుని సుఖంగా ఉండు. దీని తరువాత నేను నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టను. దీనివల్ల నా మనవడు సుఖంగా ఉండాలి. నేను వెళ్ళొస్తాను. ఏ నందిషా, ఇట్రా. అయ్యగారు, ఎవరితోనో మాట్లాడుతున్నావు? ఎవరామె? మా అమ్మ అయ్యగారు. అమ్మనా? ఏమైంది? ఎందుకు అలా పంపించేశావు? మా అమ్మకి నాగమణి పిచ్చి అయ్యగారు. ఎప్పుడు చూసినా నాగమణి నాగమణి అంటుంది. ఏదో నక్షనిచ్చి దీన్ని తీసుకెళ్తే నాగమణి దొరుకుతుందని ఏదేదో చెప్తుంది అయ్యగారు. అందుకే నేను అవన్నీ వదిలి లోపలికి రా అన్నాను. వినిపించుకోలేదు. వెళ్ళు అని అన్నాను. ఇటు చూద్దాం.
గురూజీ, ఇది నందీశ వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. దాని వెనుకున్న సత్యాన్ని మీరే చూసి చెప్తారు. దిగ్విజయ్, నువ్వు చేసింది చాలా గొప్ప పని. అందుకు నిన్ను ఎంత పొగిడినా సరిపోదు. ఈ నక్ష భూమండలంలోనే అత్యంత విలువైన నక్ష. ఈ నక్షను వెతకడంలోనే నేను కూడా ఉన్నాను. అంటే ఆ నక్ష ప్రకారం వెళ్తే మనకు నాగమణి దొరుకుతుందా? అవును, దొరుకుతుంది. ఖచ్చితంగా దొరుకుతుంది. నేను చేసుకున్న నక్ష కూడా ఇదే రకంగా ఉంటుంది. కానీ అనుకూలమైన దారి కనిపించలేదు. దీనివల్ల చాలా సులువైపోయింది. ఇంకా ముందేం చేస్తారు గురూజీ? నేను చెయ్యను. చెయ్యాల్సింది దిగ్విజయ్. నేనెలా చేయగలను గురూజీ? నేను సిద్ధి సాధువుని. నాగమణిని తీసుకురావడానికి నేను వెళ్ళకూడదు. నేను దాన్నే మించిన వాడిని. ఈ నాగమణిని దిగ్విజయ్ నువ్వెళ్ళి తీసుకురావాలి. ఏమంటున్నారు గురూజీ? నేను తీసుకురావాలా? ఈ నక్షను తీసుకొచ్చింది నువ్వే. నాగమణి నీకే దొరకాలి. కానీ అది అంత సులభమైన పని కాదు. నువ్వు దాన్ని సొంతం చేసుకోవాలంటే చాలా కష్టాలను ఎదుర్కోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడాలి. అప్పుడు మాత్రమే ఈ కార్యం సాధ్యమవుతుంది. నువ్వు దీన్ని సాధ్యం చేయగలవా? ఏంటి, నాగమణిని తేవడంలో ఎలాంటి అపాయం లేదా? ఈ భూమండలంలో అపారమైన శక్తి నాగమణిది కాబట్టి అపాయం ఉంటుంది. కానీ ఒకసారి నీకు నాగమణి దొరికితే నిన్ను పట్టుకునేవారు ఎవ్వరూ ఉండరు. అపారమైన సంపత్తు, ఆరోగ్యం, ధన కనకాలు, నీ అంతటి ఆస్తిపాస్తులు ఎవరికీ సాధ్యం కాదు. అలా అయితే నేను ఈ కార్యాన్ని చేయడానికి సిద్ధం గురూజీ. అందుకు నువ్వు మొదటి 7 రోజులు ఉపవాసాలు చేసి కాళిని ఆరాధన చేయాలి. ఆ తర్వాత పౌర్ణమి రోజు రాత్రి సమయానికి నాగవనానికి వెళ్లి నాగమణిని సొంతం చేసుకొని రావాలి. ఆ తర్వాత నేనే స్వయంగా నువ్వేమేం చెయ్యాలో నేర్పిస్తాను. కానీ ఈ కార్యం చాలా తొందరగా పూర్తి కావాలి. ఎందుకంటే ఈ నక్షని మీకిచ్చిన ఆవిడ ఎవరికైనా చెప్పే అవకాశం ఉంటుంది. అందుకని తొందరగా మనం నాగమణిని సొంతం చేసుకోవాలి. మీ ఆశీర్వాదం మాపై ఉంటే ఏదైనా చేయగలుగుతాం గురూజీ. చంపేయండి వాణ్ణి.
నా కొడుకు చాలా గొప్పగా బ్రతకాలి, కోటీశ్వరుడు కావాలి అని ఆశపడ్డాను. అందుకోసమే నాగమణిని వెతుక్కుంటూ తిరిగాను. వాడి కోసమే ఒక దారిని కనుక్కున్నాను. ఇంత పోరాటం చేసినా కానీ ఏం లాభం నాకు? ఛ! అతనికి నా ప్రేమే అర్థం కాలేదు. ఇప్పుడు చూస్తే ఏదో శ్రీమంతుడి ఇంటి మూలలో నా మనవడు పుట్టబోతున్నాడు. ఇలాంటి జీవితం ఎందుకసలు? నేను వాడి కోసమని వెతికిన నాగమణి నక్షని విజయ్కి దానం చేసేశాడు. నా కొడుకు తలరాతలో ఒకరి కింద పని చేయటం రాసుందనుకుంటాను, కానీ నా మనవడు అలా అవ్వడానికి వీల్లేదు. అస్సలు సాధ్యం కానివ్వను. నా కొడుకుకి ఏది దక్కలేదో అదంతా నా మనవడికి దక్కాలి. వాడొక రాజులాగా బ్రతకాలి, సుఖంగా దర్జాగా పెరగాలి. దానికున్నది ఒక్కటే దారి. ఆ బిడ్డ ఈ బిడ్డ స్థానంలో పెరగాలి. ఈ బిడ్డ ఆ బిడ్డ కావాలి. అలా అనుకున్నట్టు మార్చేస్తే అంతా సరిపోతుంది. కన్నా, నీ జీవితం బంగారంలాగా ఉండాలి. శ్రీమంతుడింట్లో సుఖంగా బ్రతుకు. నీకు నిజమైన అమ్మ ప్రేమ ఎప్పటికీ దొరకదు, కానీ దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. నీ సొంత అమ్మా నాన్నకి ఎప్పుడూ నిజం తెలియదు. ఈ శ్రీమంతుడింట్లో ఇంకా శ్రీమంతుడిలాగా బ్రతుకు. శ్రీమంతుడిలాగా బ్రతుకు. నమస్కారం బాస్. ఏంటి మదర్ ఇండియా, ఏం చేస్తున్నావు? కొడుక్కి మంచి బుద్ధి ఇవ్వండి అని కోరుకుంటున్నావు ఏంటా దేవుడిని? దేవుడు తదాస్తూ అన్నాడా? వాడు బాగుండాలి, నా కొడుకు జీవితం బాగుండాలి అన్ని అడిగేసి ఉంటావు కదా. కానీ నీకు తెలియదు ఏంటంటే దేవుడు ఆల్రెడీ నాకు చాలా మంచి బుద్ధి ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు. నేను సంతోషంగా ఉన్నాను. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు? ఏమైందమ్మా చెప్పు. ఆ దేవుడికి ఎదురుగా కూర్చొని ఎవరైనా ఇలా ఏడుస్తారా? ఛ, ఏంటమ్మా ఇది? ఏడ్చేది నీకోసమేరా, నీకోసమే. నువ్వు బాగుంటేనే నేను బాగుంటాను. ఎందుకురా నీకు అర్థం కావట్లేదు? అమ్మా ఇప్పుడు నాకు ఏమైంది చెప్పు. నేను బానే ఉన్నాను కదా, తింటున్నాను, తిరుగుతున్నాను, సంతోషంగా ఉన్నాను. ఇంకేం కావాలి చెప్పు. ఇది కాదురా బాగుండడం, ఇది కాదు. మీ నాన్నకి తల్లిదండ్రుల ప్రేమ దొరకలేదు, అందుకే ఆయనకు ఆ ప్రేమ ఏంటో తెలీదు. కానీ నేను నీ కోసం నా ప్రేమను ధారబోసాను. నా ఉద్దేశం నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు మంచి స్థాయిలో ఉండాలనేది మాత్రమేరా. ఏం చేయాలి నేను? నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా మంచి పని వెతుక్కోరా. నాకింకేమీ వద్దు, వెళ్ళరా. నేను మీతో పాటు ఉండడం మీకు ఇష్టం లేదా అమ్మా? చూడు త్రిశూల్, నువ్వేదైనా సంపాదించాలిరా. ఇదే కొంపలో ఎన్ని రోజులని ఉంటావు చెప్పు?
ఆ పెద్దింటి వాళ్ల వెనకే తిరుగుతూ ఉంటే నీకు బావుందారా? నీకు నీ జీవితం ఉందిరా. నువ్వు గొప్పవాడివి కావాలి, నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి. ఎప్పుడు చూసినా ఆ యజమాని గారి వెంట తిరుగుతూ ఉంటావు. వాళ్ళిచ్చే డబ్బుల్ని భిక్షలాగా తీసుకుంటావు. ఇదంతా నీకు అవసరమా చెప్పు? అమ్మా చూడమ్మా, పెద్ద యజమాని గారు ఇప్పుడే కొత్త ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు. చిన్నబాబు గారు నేను తన వెంటే ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఇదంతా అయిపోయిన వెంటనే ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను, సరేనా? ఎప్పుడు ఇలాగే అంటూ ఉంటావు. ఇదంతా ఉత్తి మాటలు మాత్రమే. రేపు మళ్ళీ నాకు ఇంకో కారణం చెప్పి నాకు సమాధానం చెప్తావు. అది కాదమ్మా, పెద్ద యజమాని గారి గురించి నీకు బాగా తెలుసు కదా. ఆయన మనకి ఏ పరిస్థితుల్లో కూడా అన్యాయం చేయరు. మనల్ని కూడా వాళ్ళ ఇంటి వాళ్ళలాగే చూసుకుంటున్నారు కదా. ఊరికే ఏదేదో ఆలోచించి నువ్వు అనవసరంగా భయపడకు. ఇన్ని సంవత్సరాల నుండి ఎంత బాగా జరిగిందో నేను చూస్తూనే ఉన్నాన్రా. వాళ్ళు పెద్దింట్లో ఉండేవాళ్లు, కాని మన పరిస్థితిని నువ్వే చూస్తున్నావు కదా. అమ్మా నువ్వు అలా ఏమీ ఆలోచించకమ్మా. నీకేంటి ఇప్పుడు? నేను మంచి పేరు తెచ్చుకోవాలి అంతే కదా. సరే తెచ్చుకుంటాను. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్దాం, పద పదమ్మా వెళ్దాం. పద పద, గెట్ అప్. అమ్మ అనుకుంటున్న వాడు కొడుకు అనుకుంటున్న ఆమె, ఏడుస్తున్న అమ్మని ఓదార్చుతున్న కొడుకు, ఇంకెవరో అమ్మ కోసం బాధపడుతున్న కొడుకు, నిజమైన కొడుకు అక్కడ సుఖంగా బ్రతుకుతున్నాడు. నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది, చాలా మంచిది. గురుదేవా, నేను ఇంకా అనుమానంలోనే ఉన్నాను. ఏమిటి, ఇంకా అనుమానంలోనా? అవును గురుదేవా, వారిద్దరిలో నేను ఎవరికి దగ్గర కావాలో అన్నా అయోమయంలో ఉన్నాను. వారిద్దరిలో కూడా ఆదిశేషుడి లక్షణాలున్నాయి. నేను త్రిశూల్కి దగ్గరవుతుంటే త్రివిక్రమ్ను మోసం చేస్తున్నానేమో అన్న భావన కలుగుతుంది. అలాగని త్రివిక్రమ్కి దగ్గరవుతుంటే నీ సమస్య సహజమైనదే. మనము వాళ్ళిద్దరిలో ఆదిశేషుడు ఎవరు అని కనిపెట్టడానికి చేయాల్సిన మార్గాలన్నింటినీ దాటేశాము. అందుకిప్పుడు మనకి మిగిలిన దారి భావించడం మాత్రమే. ఏం చేయను గురుదేవా? నువ్వు మొదట వాళ్ళిద్దరిలో ఒకరి దగ్గర ఉండి వారి మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నిదానంగా వాళ్ళకి కూడా నిన్ను అర్థం చేసుకునే అవకాశాన్నివ్వు. వాళ్ల ఆలోచనలలో ఖచ్చితంగా పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. ఆదిశేషుడు అయి ఉంటే ఆదిశేషుడి జ్ఞాపకాలు లేకపోతే ఇంకేవో జ్ఞాపకాలు. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. అలాగైతే ఆ కార్యాన్ని శుభ సమయంలో ఆరంభిస్తాను గురుదేవా. ఖచ్చితంగా పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. ఆదిశేషుడు అయి ఉంటే ఆదిశేషుడి జ్ఞాపకాలు లేకపోతే ఇంకేవో జ్ఞాపకాలు. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. అలాగైతే ఆ కార్యాన్ని శుభ సమయంలో ఆరంభిస్తాను గురుదేవా. ఓం गणेशाय नमः। ओम श्रीमन्महागणाधिपतये नमः। ओम एकदंताय नमः। ओम प्रमदाय नमः। ओम सिद्धिप्रदायकाय नमः। ओम सर्वसिद्धाय नमः। ओम पार्वतीपुत्राय नमः। ओम परमेश्वराय नमः। ओम आत्मिकाय नमः। ओम सृष्टिकर्तये नमः। ओम श्रीप्रदाय नमः। ओम वाणी నువ్వు ఉండాల్సిన స్థలం ఇదే, ఇక్కడే ఉండు.
విక్రమ్, నీ జీవితం నాకు మంచి జరగాలని కోరుకో. జాన్ని కట్టాను. ఇప్పుడు నువ్వు నీ సొంత అడుగులను వేయబోతున్నావు. నేను నీ నాన్నే కావచ్చు, కానీ ఈ విషయంలో నేను ఎలాంటి పరిస్థితుల్లో కూడా సహాయం చేయను. ఆల్ యువర్స్. థ్యాంక్స్ డాడ్. మీరు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని చివరి వరకు ఉంచుకుంటాను. నేను త్రిశూల్ కలిసి ఈ పని మొదలు పెడతాం. ఓకే, ఆల్ ది బెస్ట్. నువ్వు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నా చాలాసార్లు ఎవరిని నువ్వు అమ్మ అని పిలుస్తున్నావు? నన్నెందుకు అమ్మ అని పిలుస్తున్నావు నువ్వు? అది అది కాదు, అది ఏదో మాటలో అలా. మాటలో కానీ ఏదైనా కానీ అలా పిలవకు నన్ను. నా భర్తని ఏమని పిలుస్తావు నువ్వు? పెద్ద యజమాని గారు. నా కొడుకుని? చిన్నబాబు గారు. అలాగైతే నన్నెందుకు అలా పిలుస్తున్నావు నువ్వు? ఇక పైనుండి నన్ను మేడం మేడం అని పిలవాలి. ఇంకోసారి నీ నోటి నుండి అమ్మ అని పిలిస్తే బాగుండదు. సరే సరే మేడం, సారీ. హే త్రిశూల్, కంగ్రాట్స్. అక్క, బావగారు బిజినెస్ ఇచ్చింది నీ కొడుక్కి. వీడి వెంట వాడు ఉండడం నాకైతే నచ్చడం లేదు. ఇప్పుడే ఏమీ చెప్పకురా, మీ బావగారు నిన్నే తిడతారు. అల్లుడు గారు, కంగ్రాట్స్. థ్యాంక్స్ మావయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.
నాగలోకం యొక్క ఈ హారం అప్రతిమ హారం, నాగమణిలాగే పవిత్రమైనది. దీనిని పెట్టుకొని ఒక గొప్ప తంత్రాన్ని తయారు చేస్తాను. దీనిని పెట్టుకుంటే అపారమైన సిద్ధి లభిస్తుంది నాకు. అదీ కాకుండా నా ముందున్న ప్రయోగానికి, నేను పెట్టుకునే గురికి ఈ గొంతు హారమే దారి చూపిస్తుంది. హ! ఇంకా 3 రోజులైపోతే దీని నుండి ఒక శక్తి వస్తుంది. దీని నుండి ఒక చూర్ణం ఉత్పత్తి అవుతుంది. దానిని ఉపయోగించి నేను ఏం చెయ్యగలనో అది చేస్తాను. దీనిపైన నా శక్తిని ఉపయోగించి నా కార్యాన్ని పూర్తి చేసుకుంటాను. నాకు నా మనవడి బ్రతుకు ముఖ్యం. ఓం కాళికాయే నమః. చంద్ర, చంద్ర, షూ తీసుకునిరా. చంద్ర, తొందరగా రా. ఎంతసేపు రా? చంద్ర, తొందరగా రా. ఇంకెంతసేపు? అయ్యో అంకుల్, మీరెందుకు తెచ్చారు? నేను చంద్రకి చెప్పాను. షూ తెచ్చాను. షూ తెస్తే ఏమైంది చిన్నయ్య గారు? వాడు తెచ్చిన ఒకటే, నేను తెచ్చిన ఒకటే. అంకుల్, అది నాకు లేస్ కట్టుకోవడానికి రాదు, అందుకని చంద్ర అని పిలుస్తున్నాను. అర్థమైంది, అర్థమైంది. అంతేనా? పర్వాలేదు. అంకుల్, ఇవ్వండి 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 చిన్నయ్య గారు, ఇవ్వండి ఇవ్వండి. ఇష్టం లేదు. చిన్నయ్య గారు, త్రిశూల్ చిన్నప్పుడు లేస్ కట్టుకోవడానికి కూడా వచ్చేది కాదు. నేనే కట్టి పంపించేవాడిని. మళ్ళీ వాడు ఆ లేస్ని ఓడ తీసుకొచ్చేవాడు. చిన్నప్పుడు మిమ్మల్ని కూడా నేనే చూసుకున్నాను. మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీకు షూ వేశాను. ఇప్పుడు కూడా వేస్తానయ్య గారు. ఎందుకంటే మీరు కూడా నా కొడుకు లాంటి వారే. ఇవ్వండి 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 చిన్నయ్య గారు, ఇవ్వండి. వద్దంకుల్. అంకుల్, సారీ. సారీ అవన్నీ ఎందుకు అయ్యగారు? లేదంకుల్, మీరు కూడా మా ఇంట్లో మనుషుల్లాగే. మీ చేత్తో ఇలాంటి పని చేయించుకుంటున్నాను కదా, అందుకని. చచ్చా, ఇంట్లో వాళ్ళు అన్నాక అన్ని పనులు చేయాలి.
చూడండి పర్ఫెక్ట్ గా ఉంది చూడండి. మీరు కట్టారు కదా, పర్ఫెక్ట్ గానే ఉంటుంది. అంకుల్ ఒక్క నిమిషం. నిజానికి మా నాన్న కూడా షూ వేయలేదు, లేస్ కట్టలేదు. థ్యాంక్ యూ అంకుల్. బేబీ, హా బావగారు అల్లుడు గారికి అసిస్టెంట్ లాగా నన్నే పెట్టాల్సింది. వీడిని సజెస్ట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. వదిలిపెట్టండి మావయ్య, మీకెందుకంత టెన్షన్? మీరు హాయిగా ఉండండి. అలా అంటావా? హా రాత్రి భోజనానికి బూరెలు రెడీ చేయండి. అక్క ఇప్పుడు ఏంటక్క స్పెషల్? రే త్రిశూల్, ఎక్కడికి వెళ్తున్నావురా? రా తిందాం. నువ్వు వెళ్ళి కూర్చో, నేను ఫోన్ తీసుకొని వస్తాను. ఓకే లే, వెళ్ళి కూర్చోరా, వస్తాను, ఇప్పుడే వస్తాను. పైకి లేరా నువ్వు? ఏయ్, చెప్పేది వినిపించట్లేదా? లెగు పైకి. రీనా, వాడికి అక్కడ పెట్టు. బేబీ, ఇంకక్కడ పెట్టి చాలు. అర్థమైందా? నువ్వు ఉండాల్సిన స్థలం అది, ఇది కాదు. వెళ్ళు. త్రిశూల్, కింద కూర్చొని తింటున్నావా? ఎందుకు? అది చిన్నబాబు, నాకు చిన్నప్పటి నుంచి కింద కూర్చొని తినే అలవాటు ఉంది కదా, కాబట్టి ఇక్కడే కూర్చొని తినాలనిపించింది. అందుకే ఇక్కడే కూర్చున్నాను. రా, నాతో పాటు కూర్చో. అయ్యో పర్లేదు చిన్నబాబు, మీరు వెళ్ళండి. నో 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 త్రిశూల్, పైకి అయ్యో వద్దు వద్దు చిన్నబాబు, పైకి లే. ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ త్రిశూల్, నువ్వు ఇంకేం మాట్లాడదు, పైకి లే. నాతో పాటు రా. చిన్నబాబు, నాతో వద్దని పాటు చెప్తున్నాను కూర్చొని కదా, నా మాట తినాల్సిందే. నువ్వు వినండి. ఇంకేం వద్దు, మాట్లాడదు. నోరు వద్దు మూసుకో. మీరు. రారా నువ్వు. అయ్యో, నా మాట వినరా? నేనంటే మీకు చాలా
రండి, ఫోటో సెషన్ కి లేట్ అవుతుంది. డాడీ కూడా వెయిట్ చేస్తున్నారు. డాడ్, ఇలాంటి ప్లాన్ ఉందని మీరు ముందే చెప్తే నేను ముందే 4-5 కాస్ట్యూమ్స్ రెడీ చేసేదాన్ని. నువ్వేం డ్రెస్ వేసుకున్నా కూడా లక్షణంగా కనిపిస్తావు. థ్యాంక్స్ డాడ్. ఏ దమయంతి, రెడీ అయ్యావా? వస్తున్నానండి. ఏంటండి విశేషం? ఎందుకు ఈ ఫోటోషూట్? చాలా రోజులైంది కదా ఫ్యామిలీతో ఫోటో షూట్ చేయాలనుకుని. మీరు తీయండి. నువ్వు ఇక్కడే ఉండు. లేదు, నేను ఫోటో దిగుతా. ఇది మా ఫ్యామిలీ ఫోటోషూట్, మధ్యలో నువ్వెందుకు? డాడ్, నేను రామా ఫస్ట్ ఇక్కడ తీ. ఏ విక్రమ్, ఎంతసేపు వెయిట్ చేయాలి? కమ్ కమ్. ఫ్యామిలీ మొత్తం దిగుదానండి. కమ్ కమ్. ఏ ఎవరున్నారబ్బా? ఈ టేబుల్ తీ. నందిషా, అయ్యగారు రా, మీ ఫ్యామిలీ ఫోటో తీసుకో. మాకొద్దండి అయ్యగారు. మాదెందుకు? తీసుకోమంటున్నాను కదా. చిత్రంలో ఉన్నదంతా సత్యం కాదు. సత్యాలన్నీ విచిత్రంగా ఉంటాయి. కంటికి కనిపించేది మాయ, కంటికి కనిపించనిది మహామాయ. రాజులాగా ఉంటేవాడు రాజులాగే ఉన్నాడు, కాని రాజుగారి కొడుకు పనోడిలాగే ఉండాలి. ఇది విధి రాతని చెరిపేసి నేను సృష్టించిన నా నియమం. నా నియమం మహామాయయుత నియమం. ఈ ప్రపంచానికి కనిపించేది ఒక్కటే, అసలైన నిజం ఇంకొకటి ఉంది. శ్రీమంతుడిలా బ్రతుకుతున్నది నా మనవడు. ఈ మహంకాళిని మోసం చెయ్యాలనుకుంటే ఊరికే వదిలిపెడతానా? శ్రీమంతుడిలా బ్రతుకుతున్నది నా మనవడు. ఈ మహంకాళిని మోసం చెయ్యాలనుకుంటే ఊరికే వదిలిపెడతానా? ఇదిగో విజయ్, మా సంతోషాన్ని లాక్కుపోతావా నువ్వు? చూడు, మీ కొడుకుని పెంచే బాధ్యతే నీకు లేకుండా అయింది. నన్ను ఎదిరించినందుకు ఇదే శిక్ష నీకు. నా ఇన్ని సంవత్సరాల తపస్సుకు ప్రతిఫలం దక్కాలి, దక్కి తీరాలి. నేను వదిలిపెట్టను, నేను వదిలిపెట్టను. చెన్నై గారు ఆపండి ఆపండి ఆపండి. ఏంట్రా, ఏమైంది? కొంచెం రివర్స్ తీసుకోండి, చెప్తాను. ఏంటి త్రిశూల్ నువ్వు? కొంచెం వెనక్కి తీసుకోండి చిన్నబాబు, నేను చెప్తాను కదా. రండి రండి రండి, వెనక్కి వెనక్కి రండి, వెనక్కి రండి. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఏంట్రా? ఓ, హాయ్ శివాని. ఓ హాయ్. మీరేంటి ఇక్కడ? అది నేను పరిసరాలను చూద్దామని వచ్చాను. శివాని గారు,
మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, కంగారు పడకుండా చెప్పాలి. అడిగండి, పర్వాలేదు. ఆ, మీరేమో ఫారెన్ రిటర్న్, రిపీటెడ్ బిజినెస్ ఉమెన్ మళ్ళీ. కానీ మీరెందుకు ఎప్పుడు ఈ అడవి పార్క్ అంటూ తిరుగుతూ ఉంటారు? నాకు పచ్చదనం అంటే చాలా ఇష్టం. పచ్చదనం అంటే ప్రకృతి, పరిసరాలు. పరిసరాలు అంటే మన నేల తల్లి. అందుకే ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా ఇలా వచ్చి చూస్తూ ఉంటాను. జీవితంలో మనం ఏం చేసినా చివరికి సంతోషం, ప్రశాంతత, ఇదే కదా ఇంపార్టెంట్. మనం ఎంత సంపాదించినా సంతోషం అన్నది లేకపోతే లాభం ఏంటి? అది కరెక్టేలేండి. బట్ వన్స్ అగైన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో సంతోషం లభిస్తుంది. అవును, మీకు సంతోషంగా అనిపించేది నాకు సంతోషంగా అనిపించాలని లేదు కదా. యా, సో మీకు సంతోషాన్నిచ్చే విషయాలేంటి? ప్రేమ. నాకు ఈ విషయం డైరెక్ట్గా చెప్పలేక ఇలా చెప్తున్నట్టుంది. సరే సరే, పర్లేదులే, జరిగేదంతా మన మంచికే. వావ్ శివాని, మీరు చెప్పేదంతా నిజమే. అండ్ ఐ ఫీల్ ద సేమ్ వే. బట్ శివాని, నోటి మాటకు ప్రేమ అని చెప్పడం చాలా ఈజీ. జీవితంలో నిజమైన ప్రేమ దొరకడం చాలా కష్టం. అందుకే మన జీవితంలో మనల్ని అర్థం చేసుకునేవారు, మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవారు దొరికే వరకు మనం పెళ్లే చేసుకోకూడదు. రియల్ లవ్ దొరకకపోతే జీవితమే వేస్ట్ కదా. అవును, ప్రేమ అని చెప్పడం సులభం, కానీ మనకు కావలసిన ప్రేమ మనకు దొరుకుతుందో లేదో అన్నది ముఖ్యం. దేనికైనా అదృష్టం ఉండాలి కదా. అయితే మీరు కూడా మీ ప్రేమను వెతుకుతున్నారా? లేదా మీ వెతుకులాటలో మీకు కావాల్సింది ఆల్రెడీ దొరికేసిందా? వెతుకుతున్నాను, ఇంకా వెతుకుతూనే ఉన్నాను. నేను వెతికేది నాకు అంత తేలికగా దొరికితే వద్దులే, ఆ విషయం ఎందుకులే ఇప్పుడు. సో మీకింకా ప్రేమ దొరకలేదన్నమాట? దొరకలేదు, నాకు నిజమైన ప్రేమ ఇంకా దొరకలేదు. నా మనసుకు కావలసిన వ్యక్తి ఇంకా నాకు దొరకలేదు. వావ్, ఈ డైలాగ్ నాకే అని నాకు బాగా తెలుసు. సరే, కానీ నేను ఇక్కడే ఉన్నాను, అయినా దొరకలేదు అని చెప్పి నన్ను ఆట పట్టించడానికి ట్రై చేస్తుంది. ఇట్స్ ఓకే, లవ్లో ఇవన్నీ కామన్. ఇట్స్ ఓకే. సో మీరు వెతుకుతున్న ప్రేమ సాధ్యమైనంత వేగంగా దొరకాలని విష్ చేస్తున్నా. అలాగే నా ప్రేమను నేను వెతుకుతున్నాను. ఎనీవేస్, ఐల్ సీ యూ సూన్ శివాని. యా, బాయ్. బాయ్. నేను ఒప్పుకున్నాను. నా కొడుకు ఒప్పుకుంటే చాలు. ఒప్పిస్తానులే. ఆ ఫోటో పంపించండి. మొత్తానికి మన సంబంధం బాగుండాలంతే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. దమయంతి, దమయంతి, కూర్చో. ఏంటండి? రోజు నీ మాటలు విని విని నీ కొడుకు పెళ్లి విషయం నాకు భయంగా ఉంది. అందుకే నేనే
ఇంతకీ అమ్మాయి ఎవరండి? మన స్టేటస్ కి సరిపోతుందా? దమయంతి, ఈ దిగ్విజయ్ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోడు. నేను చాలా రోజుల నుండి ఆలోచిస్తున్నాను. విజయ్ ప్రసాద్ అట, డీసీ, చాలా పెద్ద ఫ్యామిలీ. అతని కూతురు ఎంబీఏ చదువుతోంది. మన స్టేటస్కు సరిగ్గా సరిపోతుంది. అది కాదండి, అయినా నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదండి. దమయంతి, వాడికంటూ ఒక జీవితం ఉంది. అది మనం మర్చిపోకూడదు. మన పనితో పాటే మన బాధ్యతను నిర్వర్తించాలి. వాడికి పెళ్ళైన తర్వాత ఇంకా బాధ్యతలు పెరుగుతాయి. మీరు చెప్పింది కరెక్టే, కానీ దేని గురించి మనం విక్రమ్ దగ్గర ఇది వరకు మాట్లాడలేదు కదా. వాడే వచ్చాడు. ఏ విక్రమ్, ఎక్కడికి వెళ్ళావు? ఎలా జరుగుతుంది పని? అదే ప్రాజెక్ట్ ప్లేస్ చూడడానికి వెళ్ళాను డాడ్. ముందు చేసే పనులేంటో అన్నీ తెలుసుకున్నాను. గుడ్. ఇకపోతే నువ్వు ఇక ఇంకో పని చేయాల్సి ఉంటుంది. నేను నీకోసం ఒక అమ్మాయిని చూశాను. నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావని మాట ఇచ్చాను నేను. తీసుకో, ఆ అమ్మాయి ఫోటో చూడు. మీ డాడ్ అడుగుతున్నారు కదా, నువ్వేం చెప్పడం లేదేంటి? చూడు. ఏమైంది? అమ్మాయిని ఒకసారి చూడు. ఓకేనా చెప్పు. మీ ఇష్టమే నా ఇష్టం డాడ్. మీరు డిసైడ్ చేశాక నేను ప్రశ్నలు అడగండి డాడ్. నాకు ఈ పెళ్ళి ఓకే. హౌ స్వీట్. చిన్నయ్య గారు అక్కడ మాట్లాడిన దానికి ఇక్కడ జరిగేదానికి అసలు సంబంధమే లేదేంటి? ఇంత సింపుల్గా ఈయన ఎలా ఒప్పేసుకున్నారు అసలు? నా కొడుకు నేను చెప్పిందే విన్నాడు. ఏమండి, అయ్యగారింట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన ఇంట్లో కూడా పెళ్లి ఏర్పాట్లు చేద్దామా? ఏ మధు, నిన్ను కట్టుకునే వేగలేకపోతున్నాను. ఇంకో దాన్ని చేసుకునే ఆమెతో ఎలా వేగేది? అయ్యో వద్దమ్మా. ఏమండి, నేను మాట్లాడేది మీ పెళ్లి గురించి కాదు, నా కొడుకు పెళ్లి గురించి. ఓ అదా, నేను నాకు అనుకున్నాను. ఏయ్, వాడు ఇంకా చిన్నవాడే. ఏంటండి చిన్నవాడు? ఇద్దరికి ఒకే వయసు అయినప్పుడు వీడికి కూడా పెళ్లి చెయ్యాలి కదా. వాడికి పెళ్లి చేయాల్సిన అర్జెంట్ ఏంటి ఇప్పుడు? నాకు తెలుసండి, నా కొడుకుకి ఒక మంచి పని లేదు కదా, అందుకే వాడికి అమ్మాయిని వెతకడానికి వెనక ముందు ఆలోచిస్తున్నారు కదా. ఏయ్, ప్రతి విషయం ఇక్కడికే తెచ్చి నస పెట్టద్దు. కావాలనే చెప్తున్నాను. చూడు, సమయం వచ్చినప్పుడు వాడి అభిప్రాయం తెలుసుకుని పెళ్లి గురించి మాట్లాడదాం. నీతో మాట్లాడితే నా తల పోతుంది. ఛే! చిన్నయ్య గారు, నేను మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? అడుగురా, పర్వాలేదులే. ఏం లేదు, అప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు ప్రేమ అంటే ఎలా ఉండాలో చెప్పారు కదా మీరు. లవ్ లేకపోతే లైఫే లేదు, అదే ముఖ్యం. అవన్నీ నేను కూడా ఒప్పుకుంటాను. కానీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత పెద్దయ్య గారు ఫోటో చూపించిన వెంటనే మీరు ఒప్పేసుకున్నారేంటి? ఇదంతా ఎలా? అది అలాగే. ఏం చేస్తాం త్రిశూల్, కానీ నేను ఎవరిని ఇష్టపడట్లేదు కదరా. లేదులేండి చిన్నయ్య గారు, మీరేదో ఊరికే దాస్తున్నారు నా దగ్గర, నాకు తెలుసు. మీరు ఎప్పుడు చూడు ఏదో ఒక పెయింటింగ్ వేసుకుంటూ మీలో మీరు మాట్లాడుకుంటూ మీ మనసులో ఎవరో ఉన్నారు. మీ మనసులో ఉన్నది దాచిపెట్టి ఈ పెళ్లికి మీరు ఒప్పేసుకుంటున్నారు, అంతేగా? త్రిశూల్, మనం ఉన్న సమయం సందర్భం అన్నిటినీ డిసైడ్ చేస్తుంది. ముందే డాడీకి నా మీద మంచి ఒపీనియన్ లేదు. నేనంటే అంత కోపం ఆయనకు. ఇంతలోనే పెద్ద మనసు చేసుకొని ఒక ప్రాజెక్ట్ ముగించు అని చెప్పారు అంటే
దానికి దీనికి ఏంటి సంబంధం చిన్న బాబు? చూడు త్రిశూల్, డాడ్ దృష్టిలో నేను ఇంకా బాధ్యత లేని కొడుకునే. ఈ ప్రాజెక్ట్ ఇచ్చారని అన్నీ సరిగ్గా వెళ్ళవు. కళ్ళిక్కడే పెట్టి నేనేం చేస్తానా అని చూస్తూ ఉంటారాయన. ఇలాంటి టైంలో నాకు అసలు లవ్ మ్యారేజే జరగదు. మీరు చూపించిన అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పాను అనుకో, అనుకో, అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కంగారు పడతారు. నా మనసులో ఇంకొకటి ఉన్నది నిజమే, కానీ దానివల్ల అందరూ హర్ట్ అవుతారా. ఇక నేను డాడ్కు నా మీద ఒక మంచి ఒపీనియన్ వచ్చే టైం. ఇప్పుడు ఇదంతా చెప్పి వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి చెప్పు. అందుకే ఈ విషయంలో డాడ్ ఏం డిసైడ్ అయ్యారో అదే నా నిర్ణయం అని నేను ఒప్పుకున్నాను. కానీ మీరు ప్రేమిస్తున్న అమ్మాయి, మీ మనసులో ఉన్న అమ్మాయి? నేను ఇంతవరకు నా మనసులో ఉన్న విషయం ఆమెకు చెప్పనే లేదు. అదంతా కాదు, తనతో ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడలేదు. అన్నిటికంటే ముఖ్యం, ఆమెకు నేనిష్టమో లేదో కూడా నాకు తెలీదురా. అందుకనే డాడ్ ఏం డిసైడ్ చేశారో అది ఫాలో అవడం మంచిదనుకుంటున్నాను. అయినా ఈ టైంలో ఈ డెసిషనే నాకు సరే అనిపిస్తుంది. ఈ డెసిషన్ మీకు సరే అనిపిస్తుందా? నేనేం డెసిషన్ తీసుకోవాలయ్యా దేవుడా? వెంటనే వెళ్ళి తన దగ్గర నా లవ్ గురించి చెప్పి క్లియర్ చేసుకోవాలా? ఒకవేళ వాళ్ళ అమ్మ నాన్న వేరే సంబంధం చూస్తే అయ్యో. చిన్నబాబు, నేను బిజీ, బాయ్. శివాని మేడం, శివాని మేడం, ఈరోజు ఎలాగైనా చెప్పేయాలి. చెప్తాను. శివాని మేడం ఎక్కడున్నారు? ఓహో, హాయ్ మేడం, బాగున్నారా? ఓకేనా? రే త్రిశూల్, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకురా. అనుకుని వచ్చావు కదా, అదే చెప్పు. ఇట్స్ ఓకే, ఇలాగే ఫ్లోలో వస్తుంది, పర్వాలేదు. డైరెక్ట్గా మ్యాటర్కి వెళ్ళిపోదాం. మేడం, నేను డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తాను, రావాలా? కానీ ఓకే, చూడండి, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానన్న విషయం మీకు తెలుసు అన్న విషయం నాకు తెలుసని మీకు తెలుసా? అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఆ విషయం మీకు తెలుసు. చూడండి, ఈ విషయం ఇద్దరికీ తెలిసాక ఊరికే ఈ మ్యాటర్ని ఎలాస్టిక్ లాగా సాగదీయడంలో అర్థం లేదు, అవునా మేడం? అందుకే ఇద్దరు మాట్లాడుకుని ఒక డెసిషన్కి వచ్చేద్దాం. హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అయితే ఏ ఇబ్బంది రాదు. చూడండి, ఊరికే ఇలా గింజుకొని తిరుగుతూ ఉండడం, ఓరకంట చూడడం, ఇవన్నీ చాలా కష్టంగా ఉంటాయి కదా మేడం. నేనెప్పుడు ఇంతే మేడం, ఏదున్నా సూటిగా చెప్తాను. మీరు కూడా నాలాగే నాకు బాగా తెలుసు. అయినా నేను ఇలాగే ఉంటే మీకు ఇష్టం కలుగుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మన ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? నేను ఆ రోజే మీకు అన్ని విషయాలు చెప్పేశాను, మీకు అంతా తెలుసు. మీరు ఒక్కసారి ఊ అనేస్తే చాలు మేడం, వేరే ఏ రకమైన డిస్కషన్ ఉండదు, అవునా? కాదు, ప్రేమ విషయంలో చర్చించడానికి ఎవరికి ఇష్టం ఉండదు అనుకోండి, తెలుసు, ఊరికే అన్నాను అంతే. త్రిశూల్, ఒక్క నిమిషం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ నేనేం చెప్తున్నానంటే, నువ్వు నీ మనసులో ఉన్న నీ ఆలోచనని మార్చుకోవాలి. ఏంటి మార్చుకోవాలా? అవును, మనం ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్. నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు త్రిశూల్. అలాగని నేనే నీకు దూరం కావడం లేదు. కానీ నేను ప్రేమించే ఛాన్స్ అయితే లేదు. ఏంటి మేడం ఇలా అంటున్నారు? ఇలా మాట్లాడడం తప్పు కదా చెప్పండి? మీ ఆడాళ్ళందరూ ఇంతే. ఇలాంటి మాటలన్నీ ఎప్పుడు వ్యానిటీ బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఏదైనా అటు ఇటు అయిన వెంటనే తీసి టపక్మని వాడేస్తారు. అది నవ్వు నటిస్తారు మళ్ళీ. మేడం, ఎదలో బాధను ఉంచుకొని పైకి చూస్తే నవ్వు నటిస్తున్నారు. ఇది ఎలా మేడం సాధ్యం? త్రిశూల్, ఒక్క నిమిషం, నేను చెప్పేది కాస్త వినండి. లేదు 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 మేడం, మీరు చెప్పిందంతా నేను వింటూనే వచ్చాను. నేనేం చెప్తున్నానో అది మీరు వినండి. వెరీ గుడ్. మీరు నన్ను ప్రేమించకపోవచ్చు, కానీ
మీరే నా గర్ల్ ఫ్రెండ్ అని నా హార్ట్లో ఫిక్స్ అయిపోయాను, రాసేసుకున్నాను కూడా. అలాని మీరు నన్నే ప్రేమించాలి అని కంపల్షన్ ఏం లేదు, అందుకు నాకు రైట్స్ కూడా లేవు. అలాగే నన్ను ప్రేమించొద్దు అని చెప్పే రైట్స్ మీకు కూడా లేవు మేడం. ఎందుకంటే నేను మిమ్మల్ని ఊరికే ప్రేమించట్లేదు మేడం, ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను. చూడండి, చిన్నబాబు గారు ప్రేమ అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పారు. కానీ ఈరోజు ఇంట్లో వాళ్ళు చూసిన అమ్మాయికి ఊ అని చెప్పేశారు. కానీ నేను అలా కాదు మేడం. నేను ప్రేమిస్తే మిమ్మల్నే ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటే మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను. మీ పేరుని నా ఎద మీద అచ్చేసుకుని తిరుగుతున్నాను మేడం. నా మనసు లోపల దాన్ని అచ్చు వేసుకున్నాను. చూస్తాను, మీకోసం ఎదురు చూస్తుంటాను. ఈరోజు కాదు, రేపు అనుకోండి. రేపు కాకపోతే జీవితాంతం మీకోసం ఎదురు చూస్తాను. ఈ త్రిశూల్ ఉన్నది శివాని కోసమే, శివాని ఉన్నది ఈ త్రిశూల్ కోసమే మేడం. ఫిక్స్ అయిపోయాను. బాయ్. ఓహో, మహారాజుల వారు ఈ టైంలో వచ్చేసరి డ్యూటీ లేదా? అమ్మ, ఒక వేడి వేడి కాఫీ, కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. సరేరా, అందుకే కదా నేనున్నది, చేసిస్తానుండు. పేరుకి మాత్రమే మీ నాన్నకి భార్య, నీకు అమ్మ. దానికంటే ఇంటి పని మనిషి అని పిలిస్తే చాలా బాగుంటుందనిపిస్తోంది. అవునవును, ఈమెకి చాలా కష్టంగా ఉంది. ఈమె మాట్లాడేది చూస్తుంటే నేనే దీన్ని ఇంటి నుంచి బయటికి పంపేలా ఉన్నాను. ఓ ఓ ఓ ఓ ఓ, ఏంటన్నా ఇది? థర్డ్ వరల్డ్ వార్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా ఏంటి మీరు? జనరల్గా ఇది రిలాక్సేషన్ టైమే కదా. ఏంటమ్మా, ఏమైందని ఇప్పుడు ఎందుకలా ఉన్నావు? నువ్వెందుకురా నా కడుపును పుట్టావు? ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? నువ్వు వేరే ఎవరైనా కడుపులో పుడితే బావుండనిపిస్తోంది. ఆస్తిపాస్తులు అనుభవిస్తూ సుఖంగా ఉండేవాడివి. కానీ ఇప్పుడు చూడు, మాతో ఈ ఇంట్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు. అమ్మా ప్లీజ్ అమ్మా, అలా మాట్లాడకమ్మా. ఎందుకు మాట్లాడకూడదు? నువ్వు నా కడుపున పుట్టినందుకే కదా నీకు ఈ పరిస్థితి. సుఖం లేదు, ఏమీ లేదు. నీ జీవితం బాగుండడానికి ఏం చేయలేకపోతున్నాను నేను. అమ్మా, నువ్వు కొంచెం ఆపుతావా? త్రిశూల్, ఈ మాటలకు సమాధానం ఇస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం లేదు. వెళ్ళి పని చూసుకో. అవునండి, ఏమి ప్రయోజనం లేదు. ఒక్క నిమిషం అమ్మా. నాన్న మీరుండండి. ఇలా చూడమ్మా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో నాకేం తక్కువ కాలేదు అమ్మా. 3 పూట్ల తిండికి ఏ లోటు లేదు నాకు. జీవితానికి ఇంతకు మించి కావాల్సిందేముంది? నేను చెప్పేది ఏది నువ్వు పట్టించుకోవడం లేదు. మీ నాన్నకి కొంచెం కూడా బాధ్యత అనేదే లేదు. అమ్మా ఇలా చూడు, ఇట్రా. నువ్వు చాలా మంచిదానివి. చూడు, నేను చాలా సుఖంగా ఉన్నాను. ముందు నీ మనసులో ఉన్న ఆ ప్రాబ్లంని తీసే, ఓకేనా? పురుగున్నది నా తల్లో కాదురా, పురుగున్నది మీ ఇద్దరి తలల్లో. తీరా చెయ్యి.